బీసీల విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పై ఎంపీ లక్ష్మణ్ తీవ్ర విమర్శలు చేశారు. బీసీల విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్వి కూనీ రాగాలు అని ఆరోపించారు. బీసీలను కేవలం ఓటు బ్యాంక్గా కేసీఆర్ రేవంత్ వినియోగించుకున్నారని తెలిపారు. రెండు పార్టీలు బీసీలను మోసం చేశాయని మండిపడ్డారు. బీసీలకు న్యాయం చేసేది కేవలం బీజేపీ మాత్రమేనని లక్ష్మణ్ స్పష్టం చేశారు. జనతా పార్టీ చేస్తూ ఉంటే చివరికి మొన్న ఎన్నికల్లో మీరు అవకాశం ఇస్తే ప్రజలు తెలంగాణలో మొదటి ముఖ్యమంత్రి బీసీని చేస్తామని చెప్పిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారు గతంలో కేసీఆర్ గారు బీసీలను ఓటర్లుగానే వాడుకున్నారు. వాళ్ళ మరి ప్రయోజనాలు ఏ రకంగా పనంగా పెట్టి పదవిలో అనుభవించారు. ఇవాళ మీరు కూనీ రాగాలు తీస్తున్నారు. ఇవాళ మొత్తం సమాజం అంతా కూడా చైతన్యవంతమైంది. బీసీల హక్కుల కోసం, బీసీల రాజ్యాధికారం కోసం ఇవాళ ఓబీసీ మోర్చా కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా నడుం బిగించి ఆనాడే సావిత్రిబాయి పులేకు నిజమైన నివాళులు అర్పించడం వల్ల అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ 42% స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ దక్కే వరకు పోరాటం ఆగదని చెప్పి కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉంది. జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించి బీసీల యొక్క అధికారాలను ఏ రకంగా వాళ్ళ హక్కులను కాపాడుతున్నటువంటి ప్రభుత్వం ఇవాళ భారతీయ జనతా పార్టీ. బీసీలను ఇవాళ ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా ఇవాళ భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంటే చివరికి మొన్న ఎన్నికల్లో మీరు అవకాశం ఇస్తే ప్రజలు తెలంగాణలో మొదటి ముఖ్యమంత్రి బీసీని చేస్తామని చెప్పిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి